అందరికీ నమస్కారం. నేను చెప్పిన 5 ప్రశ్నలు జ్ఞాపకం ఉన్నాయా అని అడిగారు గురువుగారు. ఉన్నాయి. మీరు చెప్పిన వాటిని అక్షరమైనా పొల్లుపోకుండా తిరిగి చెబుతాను, వినండి స్వామి అని ఆమె ఆ 5 ప్రశ్నలను తిరిగి చెప్పింది. బాలమహర్షి చాలా సంతోషించి, సమర్థురాలివి, లేచి నాతో రా, నీకింకా కొన్ని విషయాలు చెప్పవలసి ఉంది అని లేవగా చింతామణి అతనుని అనుసరించింది. శోభ కూడా వారి వెనుకే వెళ్ళింది. బాలమహర్షి ఆమెను ఒక చిన్న రంగస్థలం వంటి వేదిక వద్దకు తీసుకెళ్లి ఒక గంటని చూపాడు. నువ్వు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెబుతానని నిన్ను వివాహమాడగోరిన రాజకుమారుడు వచ్చినప్పుడు ఈ గంట మోగుతుంది. సింహద్వారానికి ఈ గంటకి సంబంధం ఉంది. అక్కడ మీట నొక్కితే ఇక్కడ ఈ గంట మోగుతుంది. అదిగో అక్కడ ఒక దాని వెనుక ఒకటి నల్లటి తెరలు 2 వేలాడుతున్నాయి కదా. 2 తెరల వెనుక సింహాసనాలు ఉన్నాయి. ముందు సింహాసనం మీద నువ్వు కూర్చుంటావు, నీ వెనక తెర వెనక నేను కూర్చుంటాను. ఇటు ఈ వేదికకెదురుగా మరో చిన్న వేదిక అమర్చబడి ఉంది కదా, ఆ యజ్ఞ వేదిక. నీ ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి వచ్చిన రాజకుమారుడు అక్కడ నిలుచొని ఉంటాడు. నువ్వు అడగవలసిన ప్రశ్నలను తెర వెనక నుంచి అడుగుతావు. తెర కవతల ఎదురుగా నిలబడిన రాజకుమారుడు జవాబులు చెబుతాడు. అతను చెప్పిన జవాబులు తెరలోంచి నేను వింటుంటాను. సరైనవి కాని పక్షంలో నా చేతిలో ఉండే ఈ చిన్న గంటని మోగిస్తాను. తక్షణమే నీ ముందుండే ఈ తెరతంతుల సహాయంతో పక్కకు తప్పుకుంటూ విడుతుంది. వెంటనే నువ్వు తెరవతలకి వచ్చి నీ చేతిలో అమరి ఉండే కత్తితో ఆ రాజకుమారుడిని శిరస్సుని ఒక్క వేటుతో ఖండించాలి. తెగపడిన ఆ తలను శాంతిభవనం ముఖద్వారానికి వేలాడగట్టి మొండెన్ని భవనం వెనుక వైపు తవ్వింపబడిన నీరుండని కదకంలో పడేయాలి. ఒకవేళ రాజకుమారుడు చెప్పిన జవాబులు సరిపోతే నేను గంట మోగించను. దానికి బదులుగా ఒక పూలమాల ఈ తెర వెనుక నుంచి నీ కందిస్తాను. దానిని నువ్వు విజేత అయిన రాజకుమారుడి కంఠంలో అలంకరించాలి. ఇదే వ్రత సమాప్తి. తరువాత వివాహం. ఇక ముందు నీకు సందేహాలు కలగకూడదు, నువ్వు ప్రశ్నలు అడగకూడదు. గురువులు చెప్పిన దానంతటిని శ్రద్ధగా ఏకాగ్రతతో విని మనసులో భగవంతుని ప్రార్థించుకుని చింతామణి గురువులకు నమస్కరించింది. స్వామి, సద్గురువులని ఆశ్రయించి వారి ఆజ్ఞలు పాటించడం తప్ప నాకింకేమీ తెలియదు. అదే నా వ్రతం అంది. నీకు శుభం కలుగుగాక. ఇక వెళ్ళి మీ కోసం ఏర్పాటు చేయబడిన గదులలో స్వేచ్ఛగా ఉండండి. ఇక్కడే మీ పాఠశాల. మీ పరిచారికలు వారికి నియమించబడిన గదులలో పనిచేస్తుంటారు. నేను నా స్థలంలో జపం చేసుకుంటూ ఉంటాను అని అన్నాడు బాలమహర్షి.